సో యూ టీచ్ బెస్ట్ వాట్ యూ నీడ్ టు మోస్ట్ లెర్న్ అని ఒక కొటేషన్ ఎక్కడో ఇట్ ఆల్వేస్ ఇన్స్పైర్డ్ మీ. మీరు అక్షరాల అలా నేర్పిస్తూ మీ ప్రయాణాన్ని అంటే అమ్మా ఒకటి చెప్తానమ్మా, గాడ్ హెస్ గివెన్ ఎ బ్యూటిఫుల్ గిఫ్ట్ కాల్డ్ దిస్ లైఫ్. మై పేరెంట్స్ హవ్ గివెన్ దిస్ లైఫ్, గాడ్ హెస్ గివెన్ దిస్ లైఫ్. ఐ హ్యావ్ 2 choices. పొద్దున్న లేవగానే ఓ మై గాడ్ ఇంకో రోజా ఈజ్ ఫస్ట్ చాయిస్, ఓ మై గాడ్ ఎట్ అనదర్ డే ఈజ్ సెకండ్ చాయిస్. ఐ ఆల్వేస్ చూస్ టు బీ ఆన్ ద సెకండ్ సైడ్. నాట్ దట్ ఐఎమ్ ఎ బార్న్ రిచ్, ఐఎమ్ ఆల్సో చాలా సాధారణమైన కుటుంబంలో పుట్టాము. మా నాన్నగారికి ఒక స్టేజ్ ఆఫ్ లైఫ్లో 1200 రూపాయలు జీతం ఉంటే మేము 5 బ్రదర్స్ అందరం కాలేజీలో ఉండే. పెద్దన్న ఎంఎస్సి, రెండో అన్న బీఎస్సీ, నేను బీకాము, మా ఉదయ్ తమ్ముడు ఇంటర్మీడియట్, ఇంకో చిన్న తమ్ముడు దిలీప్ వాడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో 5 ఉండేవాళ్ళం. 1000 రూపాయలతో ఆ రోజులో ఎంతో తృప్తిగా 2 గదులు ఇంట్లో కూడా మనం బతికిన వాళ్ళం ఉన్నాం. సో అలాంటిది ఒక సాధారణమైన జీవితం నుంచి అసాధారణంగా వెళ్ళటం అంటే కార్లు బంగ్లాలు కాదు. నన్ను ఒకతను ఒకసారి ఒక క్లాస్కి ఏదో పిలిచాడు, ఏదో పేరెంట్స్తో మాట్లాడాలని. ఐ సెడ్ ఫైన్, నేను వస్తానండి అని చెప్పా. ఇప్పుడు 31st మే ఎండలో ఇక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రం నాన్ ఏసీ హాల్లో ఎన్నింటికి, సాయంత్రం 4ంటికి వస్తానండి, మాట్లాడతా పేరెంట్స్తో అని చెప్పి ఏదో కూలీ మాట్లాడుకుంటాం కదా, కూలీ మాట్లాడుకున్నాం. కూలీ లేకుండా చేయలేం కదా, ఏదో మాట్లాడుకున్నాం. సడన్లీ మార్నింగ్ కాల్ చేసి ఆయన అంటాడు, సార్ కోట్ వేసుకురావాలి సార్ సాయంత్రం అన్నాడు. నేను అన్నాను, మాకు మంచి కోట్స్ ఉన్నాయండి, మా కోట్లు ఉన్నాయండి, డ్రైవర్కి ఇచ్చి పంపిస్తాం, మైక్ దగ్గర తగిలించండి అన్నాను. అతను అదేంటండి అన్నాడు, మీకు కోటే కావాలనుకుంటే కోటును తగిలించండి, కోట్స్ కావాలనుకుంటే నన్ను పిలవండి. అబ్బో వాట్ ఐ మీన్ టు సే ఈజ్ దట్ మనం వేసుకునే కోటు మీద, మనం వచ్చే కారు మీద, ఇవన్నీ నేను డెజర్ట్ చేసుకున్నాను. పరిస్థితులు నన్ను అలా ప్రకోపించాయి, మనం అట్లా నేర్చుకున్నాం. ఈ రోజున నథింగ్ కెన్ ఇంట్యూస్ మీ ఎక్సెప్ట్ జ్ఞానం. ఇంకేది నన్ను అట్రాక్షన్ అంటే పుస్తకం అట్రాక్షన్, ఇలాంటి వాళ్ళతో ఎవరితో అట్రాక్షన్, మనకంటే తెలివైన వాళ్ళు చిన్న వయసు వాళ్ళైనా వాళ్ళతో ఇంట్రాక్షన్ అనేది మనం నేర్చుకుంటాం అనమాట. అదే నిత్యం మిమ్మల్ని నడిపిస్తున్న ఒక శక్తి. ఇఫ్ యూ స్టాప్ లెర్నింగ్ యూ స్టార్ట్ డయింగ్. లెర్నింగ్ ఈజ్ ఎ కంటిన్యూస్ కర్వ్. బ్యూటిఫుల్ సార్, బ్యూటిఫుల్. ఇవన్నీ మనం చదువుకుని అప్లై చేసుకున్న లెవెల్లో మీరు చెప్తున్న పద్ధతి చాలా వంట పడుతుంది యాక్చువల్లీ చెప్తుంటే. ఇవన్నీ ఎక్కడో కొటేషన్స్ చదువుతాం. సో మీరు యాక్చువల్లీ ఇండస్ట్రీకి రావాలన్న మీ ఆలోచన, ఎందుకంటే వి ఆల్ రిమెంబర్ బుచ్చిబాబు సీరియల్, సరే ముద్దమందారం తర్వాత మీరు 2-3 సినిమాల తర్వాత టీవీ సీరియల్కి వచ్చేసారు. బహుశా అది కరెక్ట్ డెసిషన్ అంటారా, అది డైవర్షన్ అయ్యి? లేదమ్మా, ఈ రోజు కూడా నేను ఎప్పుడూ నా డెసిషన్ రిగ్రెట్ అవ్వలేదు. రీజన్ ఏంటంటే అక్కడ 3 సినిమాలు సూపర్ హిట్ సినిమాలు. ఇప్పుడు వస్తున్న సినిమాలన్నీ యంగర్ జనరేషన్ ఎలా హిట్ అవుతున్నాయో, ఆ రోజులో మీ మదర్ తరం కానీ ఎవరైనా వాళ్ళు అడిగితే చెప్తారు, ముద్దమందారం, 4 స్తంభాలట, 2 జేళ్ళ సీత. కానీ నాకెందుకో యాజ్ ఏ పర్సన్ నేను అక్కడ ఇమ్మడలేకపోయాను. ఇండస్ట్రీ తప్పు కాదు. అప్పటికే బాలచందర్ గారు పిలిచి కోకిలమ్మ సినిమాకి, ఇంకో సినిమాకి ఆడిషన్స్ చేశారు నన్ను. భారతీరాజా గారు పిలిచారు. జంజాల్ గారు అయితే వెళ్ళొద్దు అసలు మద్రాసు వదిలేని కూడా చెప్పారు. నాకు చాలా ఇష్టం జంజాల్ గారికి. నేనంటే చాలా ఇష్టం అమ్మ, కొడుకులానే చూస్తారు. ఇవాళ కూడా నాకు ఈజ్ లైక్ ఏ ఫాదర్. ఆయన చేతి ఏమంటారు అది ఆశీర్వచనమే నేను ఇంకా ఇవాళ కూడా యాక్టివ్గా ఉండటానికి నేను విశ్వసిస్తాను నేను. బట్ నాకెందుకో నేను పెరిగిన వాతావరణానికి అక్కడున్న సంహో భయమో ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగో నాకు తెలీదు. ఐ వాంటెడ్ టు కమ్ బ్యాక్ అండ్ డూ మై చార్టెడ్ అకౌంటెన్సీ. దానికోసం వచ్చాను. అంటే అది సెటిల్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే సార్, లేకపోతే అంటే ఆపర్చునిటీస్ వస్తాయా లేదో తెలియదు? భయం. నేను ఇందా చెప్పా కదా, ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి అక్కడ ఏమన్నా రేపు జరిగితే అనే భయం. ఆ భయం మనకి ఈ రోజునంత అవకాశాలు లేవమ్మా. అప్పుడు ఎన్టీ రామారావు గారి దగ్గర చంద్రమోహన్ గారి దాకా ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్, వాళ్ళందరి మధ్య వస్తాయో రావో తెలియదు. అప్పుడు కొత్త మాదే ముద్దమందారం ఇస్ ద ఫస్ట్ కల్ట్ మూవీ ఇన్ లవ్ స్టోరీ. కాఫ్ లవ్ స్టోరీస్లో అది ఫస్ట్ లవ్ స్టోరీ. అదే టైంలో సీతాకోచిలుక, జయగంటలు, సప్తపది ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్తో ఆ లవ్ స్టోరీ స్టార్ట్ అయినాయి అక్కడ. వాట్ ఈజ్ ఇన్ ఇట్ ఇన్ కేస్ వాట్ ఇఫ్ ఐ డోంట్ గెట్ ఆపర్చునిటీ, ఒక భయము. రెండో భయం, నా నేచర్ చాలా మొహమాటంగా, అన్ఎసెప్టివ్గా, అసలు అక్కడ ఇందులో నాకు నచ్చని పెట్టినా వాడేమనుకుంటాడో అని మొహమాటాన్ని తినేసి అంత సాఫ్ట్గా ఉండేవాడు నేను. సో నాకు నేను నచ్చలేదు అక్కడ. నేను పరిశ్రమ నచ్చలేదని చెప్పట్ల, పరిస్థితులు నచ్చలేదని చెప్పట్ల, నాకు నేను నచ్చలేదు. ఐ జస్ట్ థాట్ ఐ విల్ టేక్ ఏ బ్రేక్. పైగా ఎర్లీ ఎంట్రీ కదమ్మా, తొందరపడి కోయిల ముందే కూర్చుందని. 19 ఏళ్లకే నేను హీరో అయ్యాను. కరెక్ట్, అవును. I was 19, Purnima was 15 at that time when we acted together. 19 is not an age to understand that to first generation businessman, that to 43 years back.
కరెక్ట్ ఇట్స్ ఐ మీన్ అంటే అంత కండ్యూసివ్ అట్మాస్ఫియర్స్ ఉన్నాయని నేను అనుకోలేదు. సరే దెన్ ఐ థాట్ అప్పటికే జంజాల్ గారు ఇంట్లో పెట్టుకున్నారు. నేను ఎప్పుడు హోటల్లో దిగలే చెన్నైలో. దాని ముద్దమందారం ముందర కానీ తర్వాత కానీ ఇంట్లో పెట్టుకున్నారు. ఒక ఇన్సిడెంట్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు, వై ఐ లవ్ హిమ్ అన్నది. ఒక ఎండాకాలం చెన్నైలో మిట్ట మధ్యాహ్నం నేను బయట రూమ్లో కూర్చుని ఏదో బుక్ చదువుకుంటూ ఏదో చేస్తున్నా. ఆయన సడన్లీ బయటకు వచ్చారు. వచ్చి ఏం చేస్తున్నావు, బుక్ చదువు. ఇంత ఎండగా ఉంటే నువ్వు బయట రూమ్లో కూర్చున్నావంటే రా అని తీసుకెళ్ళి ఆంటీకి ఆయనకి మధ్య ఉన్న ప్లేస్లో నన్ను పడుకోబెట్టారు. ఆయన నాకంటే చాలా పెద్దవారు కాదు, 10 ఏళ్లే పెద్ద, కానీ ఒక కొడుక్కి ఇచ్చిన స్థానం ఆయన ఎప్పుడు నాకు ఇచ్చారు. సో హౌ బ్లెస్డ్ ఐ యామ్. సో జంజాల్ గారి పక్కన నిమిషం నుంచుంటేనే చాలు అనుకున్న రోజుల్లో ఆయనతో పాటు జీవితంలో పార్ట్ అండ్ పార్సలే. ఇవాళ కూడా ఈవెన్ ఎస్టర్డే మిస్సెస్ జంజాల్ గారు నాకు కాల్ చేశారు ఏదో విషయం మాట్లాడడానికి. అంత టచ్లో ఉన్నానమాట. సో అప్పుడు నేను వెనక్కి వచ్చేసి సీఏ చదువుకున్నాను. ఆ సీఏ చదివినప్పుడు నా కష్టాలు మామూలు కష్టాలు కాదు అసలు. ఇంతమంది జనం, ఒక హీరో. అప్పుడంతా చెన్నైలో ఉండేదమ్మా ఇండస్ట్రీ. హైదరాబాద్లో అక్కినే నాగేశ్వరరావు గారు నేను ఇద్దరే ఉండేవాళ్ళం. కానీ గుర్తుపట్టేవారు అందరూ విపరీతంగా. విపరీతంగా అమ్మ. నేనేమో బస్సులో ట్రావెల్ చేసేవాడిని, మనకి బైక్ కూడా లేదు అప్పుడు. ఆర్డినరీ పర్సన్ నేను. నథింగ్. 3 సినిమాల్లో డబ్బులు ఇవ్వలేదు సార్? ఇచ్చారమ్మా, ఇచ్చింది మా నాన్న. మేము ఉండటానికి కాస్త ఇంటికి వచ్చి రంగు వేయించుకుంటే అయిపోయింది, డబ్బులు వస్తాయి తప్ప. అండ్ ఆ టైంలో డిమాండ్ చేసే వాతావరణం లేదు, మీరు అసలు చేయరు. అసలు లేదు, జంజాల్ గారే చూసుకున్నారు కదా. నాకేం 3 సినిమాలు 5 సినిమాలు యాక్ట్ చేశాను. వాట్ ఎవర్ దే హావ్ గివెన్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. థర్డ్ పిక్చర్ వచ్చిన తర్వాత ఒక బైక్ సెకండ్ హ్యాండ్ కొనుక్కోగలిగాను నేను. అప్పుడు దాకా నేను మరి సిటీ బస్సులో వెళ్ళేవాడు. నా బాధ భరించలేక ఒక ఆయన నటరాజ్ గారని, ఇప్పుడు లేరు ఆయన, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో వర్క్ చేశారు. నేను ఎన్ఎండిసికి ఆడిట్కి వెళ్ళేవాడిని, అక్కడ పనిచేసేవారు ఆయన. ఆయన మా ఇంటికి వచ్చి స్కూటర్ మీద నన్ను పికప్ చేసుకుని తీసుకెళ్ళి, మేము ఓల్డ్ సిటీలో ఉండేవాళ్ళం. ప్రేమ చూడండి, తీసుకొచ్చి అటు వచ్చేవాళ్ళు. దెన్ ఐ స్టార్టెడ్ రియలైజింగ్ దట్ నువ్వు సినిమా హీరో అయితే అయ్యావు, నువ్వు ఏదో అయ్యావు. ఇప్పుడు ఫోకస్ ఆన్ వాట్ పొజిషన్ యు ఆర్ ఇన్. యు ఆర్ జస్ట్ ఎ స్టూడెంట్ ఆఫ్ ఎ చార్టెడ్ అకౌంటెన్సీ. యూ నీడ్ టు గో టు ఆడిట్, యూ నీడ్ టు గో టు క్యాంటీన్ దేర్. 100 మంది ఆఫీస్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, ఎవరైనా ఉంటారు. లేకపోతే డబ్బా తీసుకెళ్ళి మనం తినాల్సిందే, చేయాల్సిందే. ఆన్ గ్రౌండెడ్ నేను ఆలోచించడం మొదలెట్ట. ఓ పక్క సినిమా యాక్టర్ కింద వెళ్తే ఫస్ట్ క్లాసులు, ఏసీ రూములు, కార్లు అవన్నీ ఉంటాయి. యాజ్ ఏ పర్సన్ నువ్వు యు ఆర్ జస్ట్ వాట్ యు ఆర్. సో 20-22 ఏళ్లకే నాకు ప్రపంచం అర్థం అవటం మొదలెట్టింది. ఎంత వివేకం అంటే మీకు ఆ టైంలో. వివేకం. దెన్ సిఏ ఇంటర్ అయిపోయింది. నేను ఫైనల్ పాస్ కాలేదు యాక్చువల్ చెప్పాలంటే. ఐఎమ్ నాట్ ఏ టోటల్ చార్టెడ్ అకౌంటెంట్. ఫైనల్లో ఒక గ్రూప్ అయింది, రెండో గ్రూప్ ఇంకా రాద్దాం అనుకున్నప్పుడు ప్రభు గారు బుచ్చిబాబుతో వచ్చేసారు. అనగనగా ఒక శోభావం. ప్రభు గారని దూరదర్శన్లో కెమెరామెన్, తెలియని వాడి కోసం చెప్తున్నాను. ఆయన అనగనగా శోభ తీస్తున్నానని చెప్పి మా ఫాదర్ దగ్గరికి ఇంకో ఎంబీకేవి ప్రసాదరావు గారు అని ఇంకో యాక్టర్ ఉండేవారు, బాపు గారి సినిమాల్లో చాలా. ఆయన తీసుకుని మా ఫాదర్ దగ్గరికి వచ్చారు. మా ఫాదర్ అన్నారు, వాడు మానేసి చదువుకుంటున్నాడు ఇప్పుడు, ఐ డోంట్ నో, వాడిని అడుగుదామని చెప్పి. అప్పట్లో మా ఇంట్లో ఫోన్ కూడా ఉండేది కాదు. ఒక పీపీ అంటే ఇంటి వాళ్ళ ఇంట్లో ఫోన్ ఉంటే అక్కడ ఫోన్ చేసి 2 మినిట్స్ తర్వాత మళ్ళీ చేస్తా, ప్రదీప్ని వచ్చి నుంచోమని ఉండేవాళ్ళు ఎవరైనా. సరే వాళ్ళు వచ్చి చెప్పేవారు, ఎవరో ఒకళ్ళు అటెండ్ అయ్యేవాళ్ళం. ఫోను హైదరాబాద్లో ఫోన్ రావాలంటే 10 ఏళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చిన పరిస్థితి అప్పుడు, అట్లా ఉండేది. అవును. సో మా ఫాదర్ ఫోన్ చేశారు ఆఫీస్ నుంచి, ఇట్లా వీళ్ళు ఎవరో వచ్చారు, నువ్వు చేస్తావా లేదో, వాళ్ళు మళ్ళీ 5 o'clock రమ్మంటాను మా ఆఫీస్ దగ్గర, నువ్వు వస్తావా, యూ కెన్ టాక్ టు దెమ్. వస్తాను అన్నాను. దెన్ మా బ్రదర్ ఇంట్లోనే, మా శ్రీధర్ అని ఇప్పుడు అడ్వర్టైజింగ్లో కేవీ శ్రీధర్ పాప్స్ అంటారు, ఇండియన్ బాంబేలో ఉంటారు. ఇండియన్ అడ్వర్టైజింగ్లో ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ స్టార్స్. ఇవాళ కూడా జస్ట్ గూగుల్ వికీపీడియా లింకింగ్ చేస్తే అసలు ఆయన ఎంత గొప్పవాడో తెలుస్తుంది. ఈ వాజ్ అట్ హైదరాబాద్. నేను తనని అడిగాను, టెలివిజన్ అంటున్నారు, షుడ్ ఐ నాట్ అని. మా అన్నయ్య కదా, నేను అన్నయ్యతో షేర్ చేసుకున్నాను. ఇమీడియట్లీ మై బ్రదర్ సెడ్ ఇట్ ఈస్ టుమారోస్ ఇండస్ట్రీ, జస్ట్ పాప్ ఇన్ అన్న. అంటే ప్రపంచం అంతా పడుకున్నప్పుడు ప్రభు గారు ఒక ప్రపోజల్ తీసుకొస్తే, అప్పటికే 3 సినిమాలు హీరోగా యాక్ట్ చేసిన ఒకడు ఇవాళకి కూడా 3 సినిమాలు ఆరోగ్య చేస్తే టీవీ సీరియల్ అని అంటారు. అంటే ఇవాళకి ఇప్పుడెంత ప్రతి ఇంట్లో టీవీ ఉన్నప్పుడు, అప్పుడు కేవలం యాంటీనా ఉన్న ఇంట్లోనే టీవీ ఉండేది కస్టమర్లు. అప్పట్లో సినిమా ఛాన్స్ రావడమే చాలా పెద్దది. అవి సినిమాలు వదిలేసి నేను ఎందుకో టీవీ చేద్దాం అనుకున్నాను. అనగనగా శోభ చేసేటప్పుడు వాళ్ళు ఒక డాక్యూ డ్రామాలనే తీశారు. ఆనెస్ట్గా చెప్పాలంటే ఆయన ఫుల్ ఎఫర్ట్ పెట్టి తీసిన 3 స్టార్ ఎలక్ట్రానిక్స్ బ్యానర్ మీద. ధర్మరావు సుబ్రహ్మణ్యం వాజ్ ద రైటర్ దానికి. అప్పటికి ఇంకా యాక్టర్ కాల. శిల్ప గారేమో హీరోయిన్, శిల్ప నేను హీరోయిన్. అందులో దేవదాస్ కనకాల గారు, పద్మనాభం గారు వీళ్ళు కూడా యాక్ట్ చేశారు. బట్ శిల్ప నేను ఇద్దరు హీరోయిన్. దానికి ఒక డాక్యూ డ్రామా లాగా భాగ్యనగర్ స్టూడియోలో షూట్ చేశారు. షూట్ చేసిన వెంటనే నేను ఐ వాంటెడ్ టు వెంచర్ ఏ బిగ్గర్ ప్రాజెక్ట్.
అప్పటికేంటి ఇది కేవలం హైదరాబాద్ పరిధిలోనే అక్టోబర్ 13, 18 18th అక్టోబర్ బ్రాడ్కాస్ట్ అవ్వటం వల్ల దీనికంటే ఇది బ్రాడ్కాస్ట్ టెలికాస్ట్ కావడానికి ముందరే నేను బుచ్చిబాబు అనే సీరియల్ నండూరి విఠల్ గారు దూరదర్శన్ డైరెక్టర్గా ఉండేవారు. అమ్మ నాన్నగారికి ఇద్దరికి తెలుసు ఆయన. నండూరి విఠల్ గారు దూరదర్శన్ డైరెక్టర్. నేను వెళ్ళి ఇట్లా నాకు అప్రూవల్ కావాలి అని అడిగితే ఆయన అన్నారు, నాన్న నువ్వు ఐ వాస్ హార్డ్లీ 24, 25 నువ్వు జాగ్రత్తగా ఆలోచించు తీసుకో, ఇంకా మార్కెట్స్ ఎమర్జ్ కాలేదు, స్పాన్సర్ సీరియల్ అంటే చాలా రిస్క్ ఉంటుందన్నాడు. ఐ వాంటెడ్ టు టేక్ ఏ రిస్క్ అన్న. ఇద్దరు ఫ్రెండ్స్ ఉమేష్ గుప్తా అని ఓం ప్రకాష్ అని వాళ్ళిద్దరు మార్వాడి నా ఫ్రెండ్స్, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. వాళ్ళు ముగ్గురు అన్నారు ఏం కాదురా అందరం తలో 1,00,000 వేసుకుని తీసుకుందాం. ఆ రోజుల్లో 1,00,000 అంటే పెద్ద అమౌంట్ అమ్మ అసలు. అబౌట్ 85 1,00,000 రూపాయలు అంటే పెద్ద. సరే ముగ్గురం పూల్ చేసుకుని ఒక 3 lakhs బ్యాంక్లో వేసి బుచ్చిబాబు అనే సీరియల్ తీశాను. నా అదృష్టానికి ఏమైందంటే కేవలం 8 కిలోమీటర్ల పరిధిలో ఉన్న హైదరాబాదు ఈ ట్రాన్స్మిషను దూరదర్శన్ది సడన్లీ ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ మొత్తం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఊరు వాడవాడ 42 లో పవర్ ట్రాన్స్మిటర్స్ కనెక్ట్ అయ్యి ఒక్కసారి ప్రతి ఇంట్లో అలా ప్రతి ఇంట్లో టీవీ సంక్రాంతి సపోజ్ 13వ తారీఖు ఇనాగ్రేట్ అయితే 14వ తారీఖు నా ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది. వారం రోజుల పాటు చూసేవాళ్ళు నా మా సీరియల్ చూడడానికి. అట్లా వీక్లీ సీరియల్ అమ్మ. అప్పట్లో వీక్లీ సీరియల్ అరగంట 22 నిమిషాలు 1 వీక్ వెయిట్ చేసేవాళ్ళు. ఎందుకు చిత్రల గారి సినిమా పాటలు చూడడానికి ఇప్పుడు మనం 1 నిమిషంలో ఇలా పెట్టి చూస్తున్న పాటలు ఒక వారం రోజుల పాటు చూసేవాళ్ళు.